హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు క్రికెట్ టాక్. సో ఈరోజు సిఎస్కే రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. అందరూ ఎదురు చూసినట్టుగా ధోని ఆడతారా లేదా అనే సందేహాన్ని క్లియర్ చేసేశారు. అన్క్యాప్డ్ ప్లేయర్గా తనని తీసుకోవడం జరిగింది. అన్క్యాప్డ్ ప్లేయరే కాదు, వాళ్ళకి చాలా చాలా అమౌంట్ అయితే సేవ్ అయింది ధోని అన్క్యాప్డ్ వల్ల. సో అతనికి మనీ అంటే మ్యాటర్ కాదు, కాకపోతే వాళ్ళు చాలా మంచి రిటర్న్స్ తీసుకున్నారు. గైక్వాడ్ కానీ, పత్తి రాణా, శివం దూబే, జడేజా అండ్ ధోని వాళ్ళు 5 రిటర్న్స్ తీసుకున్నారు. చాలా మంచిగా, చాలా 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 నాకు తెలిసి దీంట్లో ధోని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనుకుంటున్నాను. ఇదైతే చాలా మంచి రిటెన్షన్స్ నా దృష్టిలో. సిఎస్కే అండ్ ముంబై సార్ ద బెస్ట్ రిటెన్షన్స్ అని చెప్పొచ్చు ఈ సీజన్లో. వాళ్ళకి ఇంకా ఒక్క ఆర్టీఎం మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ టీం యూజ్ చేసి ఎవరిని తీసుకుంటారనేది చాలా సందేహాలు ఉన్నాయి. నాకు తెలిసి రచన్ రవీంద్రన్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నాను. మేబీ వేరే ఆప్షన్స్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే రచిన్ రవీంద్ర అనేది నా దృష్టిలో బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నాను. చూద్దాం, మేబీ ఏమైనా యంగ్స్టర్స్ టీమ్ యూజ్ చేయకుండా యంగ్స్టర్స్ని వేరే వాళ్ళని ఏమైనా మంచి వాళ్ళని కొనుక్కుంటారు. లేకుంటే ముందుగా చెప్పినట్టుగా అండర్సన్ని, నార్మల్గా సిఎస్కే వాళ్ళు ఏజ్డ్ క్యాండిడేట్స్ని టార్గెట్ చేస్తారు, సీనియర్ ప్లేయర్స్ని. సో అండర్సన్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. సో సార్ రిటెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎక్స్పెక్ట్ చేసినట్టే మక్రమ్ తీసుకోలేదు. సో వాళ్ళ 5 రిటెన్షన్స్ చేసుకున్నారు. క్లాసన్, హెడ్, అభిషేక్ శర్మ, కమిన్స్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. సో ఈ రెండిట్లో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రిటెన్షన్స్. ఎందుకంటే క్లాసన్ వచ్చి 23 crores బ్లాక్ చేశారు. కానీ బ్యాట్స్మెన్కి అంత ఇవ్వడం ఓకే, కానీ మరీ కోహ్లీ కంటే ఎక్కువ ఇచ్చాడని కొంచెం బాధేసింది. దట్స్ ఫైన్. కాకపోతే నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తను ఆడిన విధానం కానీ లాస్ట్ సీజన్లో చాలా చాలా మంచిగా ఆడాడు, అందుకనే వాళ్ళు రిటర్న్ చేసుకున్నారు. ఇంకా కెప్టెన్ కమిన్స్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి అతన్ని కొనసాగించారు. సో ఇంకా అభిషేక్ శర్మ అండ్ హెడ్ టాప్ ఆర్డర్లో మంచిగా రాణించారు కాబట్టి వాళ్ళని కంటిన్యూ చేసినట్టుంది. ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మక్రమ్ తీసుకోలేదు. ఆర్టీఎంలో తీసుకోవచ్చా లేదా కమెంట్ చేయండి. ఇంకా వాళ్ళకి ఒక్క రిటెన్షన్ ఛాన్స్ ఉంది, కాకపోతే ఆ రిటెన్షన్ సుందర్ని తీసుకుంటారా, అబ్దుల్ సమాద్ని తీసుకుంటారా? వాళ్ళు చాలా నమ్మకం ఉంచారు 3-4 సీజన్ నుంచి అబ్దుల్ సమాద్ని, కానీ అతను ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ వాళ్ళకి అవుట్పుట్ ఇవ్వలేదు. మేబీ ఈసారి కొత్త వాళ్ళని తీసుకుంటారు అనుకున్నా. మయాంక్ అగర్వాల్ కూడా ఆప్షన్ ఉంది, కాకపోతే అతను ఆల్రెడీ ఓల్డ్గా ఉన్నాడు, అందుకని మేబీ అతను తీసుకోకపోవచ్చు. ఆ రిటెన్షన్ గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసి ఇదే వరస్ట్ రిటెన్షన్. ఢిల్లీ వీళ్ళే ఒక మంచి ప్లేయర్స్ని వదిలేసి వేరే ప్లేయర్స్ కోసం రిటెన్షన్ చేసుకోవడం అనేది నాకు నచ్చలేదు. అందులో ఫారిన్ ప్లేయర్స్కి 21 crores అనేది చాలా ఎక్కువ అమౌంట్. సో కేఎల్ రాహుల్ని వదిలేసి పూరన్కి అంత ఇవ్వడం అనేది చాలా ఎక్కువ. సో అది నాకు వరస్ట్ రిటెన్షన్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కేఎల్ రాహుల్ని వదిలేసి ఒక ఫారినర్ని 21 crores పెట్టుకోవడం అనేది నాకు నచ్చలేదు. సో ఇంకొక బ్యాడ్ రిటెన్షన్ వచ్చి రవి బిష్నాయ్ నేను ముందుగా చెప్పినట్టుగా స్పిన్నర్స్కి 10 crores. అది కరెక్ట్గా అంటే వాళ్ళకి అంత వాల్యుబుల్ ఏం కాదు. సో ఇంకా నెక్స్ట్ 3 రిటెన్షన్స్ నుంచి మంచి రిటెన్షన్సే. మయాంక్ యాదవ్, మోసిద్ ఖాన్ అండ్ ఆయుష్ బద్ని. ఆ మూడు రిటెన్షన్ నాకు చాలా బాగా నచ్చినాయి, కానీ ఎక్కువ అమౌంట్ ఇచ్చినకి నాకు నచ్చలేదు. సో ఇంక వాళ్ళకి ఒక్క రిటెన్షన్ మాత్రమే ఛాన్స్ ఉంది. సో ఆర్టీఎం వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో చూడాలి. నాకైతే ఏం ఆప్షన్స్ అయితే కనిపించట్లేదు, చూద్దాం. థ్యాంక్ యూ.